హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు నవీన్ ఫర్ యూ. అండ్ ఇప్పుడైతే మనం కర్నూలు సైడ్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇది కూడా ఒక గ్రూప్ ట్రిప్ అనమాట. అండ్ అందరం కూడా నాకు తెలిసి ఒక 6 యాక్చువల్లీ ఏమైతే 4 మెంబర్స్ వెళ్తున్నాను, ఇంకా ఇద్దరు యాడ్ అవుతారని చెప్పేసి అన్నారు. అండ్ అది కూడా యాడ్ అవుతారో లేదో తెలియదు, బట్ క్లారిటీ అయితే లేదనమాట. మేబీ ఇంకొద్దిసేపట్లో తెలిసిపోద్ది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:50 అవుతుంది. అండ్ మా ట్రిప్ అయితే 5:30కి అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతాము. అండ్ ఇక్కడ ఒక పెద్ద బిస్కెట్ ఏమైందంటే, నైట్ ఒక ఈవెంట్కి వెళ్తే నా చిన్న బ్యాగ్ ఉంటుంటే పర్స్, వ్యాలెట్స్, దాంట్లో మళ్ళీ గోప్రో మౌంట్స్ అన్నీ కూడా దాంట్లోనే పెట్టుకున్నాను. మొత్తం బ్యాగ్ మొత్తం కూడా డైరెక్ట్ ఈవెంట్లో మర్చిపోయి వచ్చేసాను. ఇప్పుడు పర్స్ నా కార్డ్స్ అన్నీ కూడా ఈవెంట్లో ఉన్నాయి. అండ్ పెద్ద సమస్య పడింది. ఇంకోటి ఏంటంటే, నేను మైక్ తీసుకున్నాను. మైక్ గోప్రో ఏదైతే వీడియో రికార్డ్ చేద్దామో మైక్ తీసుకున్నాను, ఆ మైక్ కూడా అక్కడే పడేసాను. మైక్ ఒక 2000, దాంట్లో కొన్ని లిక్విడ్, ఇంకా నా కార్డ్స్ అన్నీ అక్కడే మర్చిపోయాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా ఇటు రైట్ మిస్ అయిపోతాను. అంటే మేబీ అక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ 6 or 7కి అలా వెళ్తే మనకు ఆ పర్స్ వ్యాలెట్ ఇదవుతుంది. మనం ఇక్కడ 5:30కి ఇక్కడైతే మనం స్టార్ట్ అవుతున్నాము. ఎలా అయిపోయిందంటే 2 కాంపిటీషన్ అయిపోయి ఏం అర్థం కాకుండా అయిపోయింది. బట్ పర్వాలేదు, అన్న వాళ్ళు కొంచెం నాకు కొన్ని లిక్విడ్ ఇవ్వని తర్వాత వచ్చినప్పుడు ఆ పర్సన్ మా నితిన్ పంపిస్తున్నాను. నితిన్ అక్కడ వెళ్ళి ఆ పర్స్ తీసుకొని మళ్ళీ నాకు మనీ కొడితే అప్పుడు నేను ఆ ట్రిప్ని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 2 days ట్రిప్ అనమాట. ఓకే, ఏదో ఈవెంట్ అంటే ట్రిప్కి వెళ్ళే ముందే ఇవన్నీ జరుగుతాయి ఏంటో నాకు తెలియదు అన్నీ సడన్లీ. ఇప్పుడు నేను గోప్రోలో అసలు ఆ ఎగ్జా క్యామ్లో నేను ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎగ్జా క్యామ్ కూడా హెల్మెట్ పైన ఫిట్ చేయలేదు, ఎందుకంటే మౌంట్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఆ మౌంట్స్ అన్నీ కూడా ఎందుకో తీసుకెళ్ళాను. అంటే ఇంతకు ముందు చెక్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్తే ఆ మౌంట్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, దినేష్ అన్న 5:30కి అంటాడు, 6కి వస్తాడు, టైమింగ్ అంటాడు, మళ్ళీ ఇంకేం ఉండదు. 6 అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికో తెలియదు, ఏదో వెళ్ళిపోతున్నాం అలా. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము నాగార్జునసాగర్ డ్యామ్కి. ఫైనల్లీ మేమైతే నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఇదే నాగార్జునసాగర్ డ్యామ్. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 గేట్స్ అయితే 14 గేట్స్ అయితే ఎత్తారు. అండ్ చూడడానికి విజువల్గా అయితే బాగనిపిస్తుంది. మరి ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా బాగనిపిస్తుంది. అంటే మేబీ కొంచెం లైక్ వ్యూ ఇక్కడ కూడా బాగుంది. అండ్ దినేష్ అన్న అండ్ అఖిల్ అన్న లేదు, నువ్వు కౌంట్ చేసి నాకు చెప్పాలా. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ నాగార్జునసాగర్ డ్యామ్. అండ్ గేట్స్ అయితే 14 గేట్స్ ఎత్తేసారు. అండ్ చూడడానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా వస్తుంది. మాకు వీడియోలో అయితే ఏదో ఒక పిక్చర్ చూసినట్టు అనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే ఆ వాటర్ పడుతున్నది అది అంతా కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. బట్ మనకు శ్రీశైలం సైడ్ వెళ్తే మనకి ఇంకా దగ్గరలో ఉంటుంది. అండ్ దగ్గర నుంచి చూడొచ్చు ఆ వాటర్ మన మీద పడుతుంటారు. బట్ ఇక్కడ ఎలా కాదు, లాంగ్ డిస్టెన్స్ ఉంది. మనం అక్కడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎలా ఆ రోడ్లో వెళ్తే మనం కొంచెం దగ్గరగా అయితే వెళ్తాము అంతే. ఇంకా అన్ని గేట్స్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఒక వైబ్లో కనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే 14 గేట్స్తో మనం ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా అందరు కూడా అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫోటో దిగాలనుకుంటే దిగొచ్చు. అండ్ దిస్ మోహన్ అన్న బైక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరం కూడా స్టార్ట్ అవుతున్నాం. అండ్ దినేష్ అన్న చాలా ఫొటోస్ దిగడంలో బిజీ అయిపోయాడు. ఒక్కొక్క ఫోటోని 10 సార్లు దిగుతున్నాడు. ఇప్పుడు మనం నాగార్జునసాగర్ డ్యామ్ని విజిట్ చేసుకొని మొత్తం కూడా చూసేసి అక్కడ నుంచి మనం ఒక వాటర్ ఫాల్ అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకు తెలిసిన మట్టుకి అన్న చెప్పిన విధంగా అక్కడైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అక్కడ చూస్తే వాటర్ ఫాల్స్ అండ్ దాని పక్కన ఆ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అన్నారు. అండ్ మనం వెళ్ళే దారి మొత్తం కూడా ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తాము. ఇదంతా కూడా ఎప్పుడిప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంతకుముందు సింగిల్ రోడ్ మాత్రమే ఉండేదంట. ఇంకా 2 years అయితే మీ అందరికీ హైవే అయితే అయిపోతుంది. అప్పుడు మీరు ఈజీగా సింపుల్గా మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు ఈ రూట్లో అయితే. అండ్ మేము వెళ్ళేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందితో మేమైతే వెళ్ళాము. అండ్ మీరు కనుక 2 years బ్యాక్ ఈ రోడ్ పైన వెళ్ళుంటే ఎలా ఉండేదో అప్పుడు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ గో నెక్స్ట్ ప్లేస్. లేదన్నా వెళ్ళలేము. స్టార్టర్స్తోనే ఏమినా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఫోటో తీసేసి ఫోటో ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం, ఇది ఏం టెంపుల్ అని. శ్రీ నమ్మలిగుండ్ల రంగస్వామి గుండం. ఓకే, వాటర్ ఫాల్స్ అండ్ ఇది ఉండే బట్ అలో లేదు. గిద్దలూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే,
ప్రజెంట్ అయితే ఒక వాటర్ ఫాల్స్ అండ్ దీని దగ్గరికి వెళ్ళాలి. బట్ రీజన్ ఏంటంటే దీనివల్ల మేమైతే అక్కడ వెళ్ళట్లేదు అండ్ మొత్తం కూడా క్లోజ్ ఉంది. అండ్ కొండ చర్యలు విరిగి పడుతున్నాయంట, దానికోసం అని చెప్పేసి మొత్తమే క్లోజ్ చేసేసారు. మేబీ నాకు తెలిసి ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ బ్యాక్ తర్వాత దీన్ని మేబీ ఓపెన్ చేసి దీని ఫ్లో అండ్ ఆ కొండ చర్యలు కొంచెం తక్కువ అయితే అప్పుడు మేబీ అలా ఉంటుందని అనుకుంటున్నాం. మేము వచ్చింది బిస్కెటే అంతే. ఫర్ యూ నాట్ ఫర్ అస్. అండ్ అందరూ అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ అందరూ ఎవరిని అలో చేయట్లేదు. మేము యూట్యూబర్స్ అనే రైడర్స్ అంటే మాకు కొంచెం ఇక్కడ వరకు అలో చేసి ఫొటోస్ అలా దిగడానికి అయితే మాకైతే అలో చేశారు. కమాన్ టెల్ మీ. అర్థమవుతుందా? ఒక పని చేద్దాం. నేను చెప్పేది ఇది అయిపోయింది. పోతూ మధ్యలో చెలిమే స్టేషన్ ఉంటుంది పైన ఘాట్లో, మంచి వ్యూ ఉంటుంది, లొకేషన్ బాగుంటుంది. పైన మధ్యలో ఇదే టైప్లో పై నుంచి వాగు వస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఫ్లో ఉంటుంది, గుడి ఒకటి ఉంటుంది. అందుకని వెళ్ళిపోదాం అంటున్నా. ఇక్కడ వెయిట్ చేసి ఇది అవ్వక అది అవ్వకపోతే వేస్ట్. ఇది అవ్వదమ్మా. నీకు మంచి లొకేషన్స్ ఉన్నాయి పైకి. నువ్వు కావాలంటే మాకు దొరికింది దినేష్ చెప్పేది విను. ఒకవేళ వీలైతే రేపు రిటర్న్లో వచ్చేటప్పుడు ట్రై చేద్దాం. కావాలంటే రిటర్న్ ఇటే వెళ్దాం. ఒకసారి ట్రై చేసుకొని ఉంటే ఇది కంప్లీట్ చేసుకొని పోదాం. అండ్ మా బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడైతే ఫోటో షూట్ ఒకటి చేయబోతున్నాం. అండ్ అంతా కూడా వ్యూ ఇక్కడ నార్మల్గా అందరూ కూడా వచ్చి జస్ట్ నార్మల్ ఫోటో, ఎందుకంటే అలో లేదు కాబట్టి మేబీ చిన్న ఇక్కడ వ్యూ చూడడానికి మాత్రమే. అండ్ అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి స్ట్రైట్గా మనం లోపలికి వెళ్తే అక్కడ నుంచి ఇంకో వాగు, ఇందాక చూపించిన వాగు నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గర అలో లేదు కాబట్టి జస్ట్ నార్మల్గా సైడ్ విజిట్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళడమే. ఒక ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ దిస్ ఇస్ బ్యూటీ. ఇక్కడ ఓల్డ్ ట్రైన్ బ్రిడ్జ్ అనమాట. ఇది ట్రాక్, ఓల్డ్ ట్రైన్ ట్రాక్. ఓకే, డ్యూరింగ్ బ్రిటిషర్స్ టైం. ఓకే, బ్రిటిష్ టైంలో ఈ ట్రైన్ ట్రాక్ని వాడేవారు. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ అండర్ పాస్ లేదు, మొత్తం ఓవర్ బ్రిడ్జ్ తర్వాత అండర్ పాస్ చేశారు. ఓకే, మొత్తం కూడా ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మీకు దారి ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఇలా వెళ్తే స్ట్రైట్గా అక్కడ వెళ్ళొచ్చు. అండ్ ఇది అప్పట్లో బ్రిడ్జ్ కాబట్టి మరి అంత ఇదేం లేదు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. నైస్ వ్యూ. ఫైనలీ మనం ఒక రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. తన పేరు చెల్లమ్మ. అండ్ ఇది చెల్లమ్మ రైల్వే స్టేషన్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఎవరు ఉండరు. అండ్ ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, చెల్లమ్మ చిలకమ్మ చిలక 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 అనే సాంగ్ ఇక్కడ నుంచే వచ్చింది. ఆయన కూడా బ్లాగింగ్ తీస్తున్నారు. అండ్ ఇది గూడ్స్ ట్రైన్. అలాగే ప్యాసింజర్ అక్కడ కూర్చొని ఉన్నారు. ఏదైనా ట్రైన్ ఎక్కి వెళ్ళిద్దామని చెప్పేసి. చెల్లమ్మ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ రెడ్ లైట్ అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ ట్రైన్స్ వెళ్తూ పోతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇటు ఈ సైడ్లో ఏమైనా రైడ్ చేసి ఉంటే చెప్పండి. మీకు ఒక అద్భుతం చూపించబోతున్నాను. బట్ మనం లోపలికి వెళ్ళాం, బయట ఇక్కడ నుంచి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక ట్రైన్ టనల్ అనమాట. దీని పక్కన ఇంకోటి ఉంది. అండ్ ఇది కొత్తది అనమాట. ఇక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ టనల్ మొత్తం కూడా. ఇక్కడ నుంచి డైరెక్ట్ టనల్ అనమాట. ఇది 150 మీటర్స్ ఎంతో సంథింగ్ అంట. అండ్ అక్కడ పక్కన ఇంకో టనల్ ఉంది, అక్కడ ట్రైన్ ఆల్రెడీ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే మేము పర్మిషన్ తీసుకొని వచ్చాం. లోపల అంటే లోపలికి వెళ్ళడానికి మనకి ఎటువంటి లోపల బాంబ్స్తో పేల్చి వాడిని తీస్తున్నాం. అంటే బాంబ్స్ ఉన్నాయని చెప్పేసి అలో చేయట్లేదు. ఇది వచ్చేసి మనకు ట్రైన్ టనల్ అనమాట. అండ్ ఇది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి అక్కడ పోల్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఇంకో టనల్ ఉంది. అది ఓల్డ్ టనల్, అంటే బ్రిటిష్ కాలంలో చేసిన టనల్ అన్నమాట అది. అండ్ ఇది వచ్చేసి న్యూ టనల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ సైట్ అనమాట. అంతా కూడా చేస్తున్నారు న్యూ ట్రైన్ కోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి న్యాచురల్గా వాటర్స్ అయితే అలా ఫ్లో అవుతున్నాయి. అండ్ ఇక్కడ వాటర్ కోసం అని చెప్పేసి డైరెక్ట్ ఇదే పెట్టేసారు చూడండి. సో కనిపిస్తుందా, ఆటోమేటిక్గా ఫ్లో అవుతూ లోపల నుంచి వాటర్ డైరెక్ట్ బయటకు వస్తుంది. మన మోటార్ అయితే ఎలా అయితే వేస్తామో సేమ్ అలా వాటర్ బయటకు వచ్చేస్తుంది. అండ్ సూపర్ కదా. అండ్ చూడండి దగ్గర నుంచి వాటర్ హాయిగా, ఆ వాటర్ని మనం తాగొచ్చు కూడా. అండ్ క్లీన్గా ఉన్నాయి. ఇది వచ్చేసి టనల్ మీరు ఎప్పుడు మేబీ దగ్గరలో చూడండి. నేనైతే దగ్గరలో. అండ్ ఆ టనల్ లోపలికి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పెట్టారు కదా నో ఎంట్రీ అని చెప్పేసి. అక్కడ కనిపిస్తుందా నో ఎంట్రీ అని చెప్పేసి, మనం అయితే లోపలికి వెళ్ళకూడదు. అండ్ మా బైక్స్ వచ్చేసి అక్కడ ఆపేసాం. అండ్ క్లైమేట్ చూడండి, అండ్ మొత్తం కూడా ఫాగ్ ఎండిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 టైంలో ఇక్కడ వెదర్ చూడండి మొత్తం కూడా ఆటోమేటిక్గా మొత్తం ఫాగ్ అయితే ఏర్పడింది. అండ్ మా వాళ్ళు అందరూ కూడా ఆ సైడ్ నుంచి అక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. మనం కూడా చూడాలి లోపలికి. మేబీ అక్కడికి అలా ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, అంటే మేబీ అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. బట్ అక్కడ 1 అవర్కి అలా ట్రైన్ వస్తుంటుంది కదా, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇందాక మనం న్యూ టనల్ చూసాం కదా, అక్కడ అది న్యూ టనల్. అండ్ ఇది వచ్చేసి మనకు ఓల్డ్ అనమాట.
అండ్ అప్పుడు పాతకాలంలో కట్టిన టనల్. ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ మీకు అక్కడ లోపల కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ దట్ ఈస్ చెనమల సొరంగం అంట. టనల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది టనల్ లోపల, అండ్ పైనుంచి వాటర్ కారుతున్నాయి ప్రజెంట్ అయితే. టన్నల్ 150 ml తీశారు, మిగతా 150 ml నవీన్ దిగబోతారు. ఎంఎల్ కాదు బాబు, మీటర్ అన్నా. సౌండ్ చూడండి, ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి మనం చూపించింది బ్రో. ఒరిజిన్ నీ పేరు పెద్దనాయుడు. ఓకే, హాయ్ బ్రో, నైస్ మీట్ యూ. అండ్ ఈ బ్రో వల్ల మనం ఇక్కడ వరకు వచ్చి ఈ టనల్ అయితే చూసాము. అండ్ అక్కడ నుంచి మనకు గైడ్ లెక్క ఒక గైడ్ ఎలా అయితే మనకి ఇచ్చేస్తారో అలా అన్ని జాగ్రత్తగా తనే వచ్చి చెప్పాడు అనమాట. మేమైతే మహానందికి అయితే రీచ్ అయ్యాము. అండ్ టైం వచ్చేసి 7 అవుతుంది. అండ్ 7 కూడా మా బైక్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. లోపల మేబీ దేవాలయాల్లో మ్యాక్సిమం కెమెరా అలో ఉండదు కాబట్టి, ఫోన్స్ అలో ఉండవు కాబట్టి మేబీ బయట వెళ్తాం. ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఈ విగ్రహం అయితే కనిపిస్తుంది, నాకు మహానంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ మేము అనుకుంటున్నాం ఇక్కడ పక్కనే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ టికెట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్తే మనం తక్కువ టైంలో మన దర్శనం అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి మేబీ ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం. ఎప్పుడైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము ఏం చేసామంటే ఫ్రీ కాకుండా నార్మల్గా టికెట్ దర్శనం తీసుకున్నాం. 1 టికెట్ వచ్చేసి మనకు 50 రూపీస్ అలా అయితే పడింది. అండ్ ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకున్నాం అనుకో లెస్ గో, ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం వెళ్ళిపోతాం. అండ్ జస్ట్ ఒక 5-6 మినిట్స్లో, మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అనుకోండి, 10 మినిట్స్లో మన దర్శనం అయిపోతుంది. అక్కడ నుంచి లడ్డు, ఇక్కడ వచ్చేసి మన లడ్డు వచ్చేసి 15 రూపీస్ ఉంది. అండ్ పులిహోర వచ్చేసి 10 రూపీస్ ఎంత ఉంది. అండ్ నేనైతే ఒక 3 లడ్డూలు తీసుకున్నాను. 3 లడ్డు నేను పులిహోర అయిపోయి, ఈ టైంలో పులిహోర ఉండదు కాబట్టి అండ్ అక్కడ తీసుకొని అయితే వచ్చేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైక్ మాకు ఏంటంటే మా ప్లాన్స్ ఏంటంటే ఒకవేళ ఇక్కడ స్టే చేస్తే ఇక్కడ స్టే చేస్తాం, లేకపోతే ఇక్కడ నుంచి వేరే రిసార్ట్ ఏదో ఉందంట. అండ్ ఆ రిసార్ట్లో వెళ్ళి స్టే చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే ఉన్నాము. మేబీ తెలియదు రిసార్ట్లో ఉంటామా లేదా. ఫస్ట్ అయితే మనం బాగా ఆకలిస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే డిన్నర్ చేసుకొని, డిన్నర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేనైతే ప్లాన్ చేస్తాము.